అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం. ఎన్టీఆర్ బయటకు రావాలంటూ తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఎంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అదే పని చేశానంటూ మరి ఎంతో మంది అభిమానులైతే చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కారణం తెలుగుదేశం పార్టీయే. సో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారా లేదా? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎంత బలంగా ఉంటుంది? తెలుగుదేశం పార్టీకి ఆయన రాకపోవడం వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఓట్లు ఏయమంటూ వాళ్ళు బీరాలు పడుతున్నారు. అలా చేయడం కరెక్టేనా? కాబట్టి తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఎప్పటికైనా కావాల్సిందే కదా అంటున్నారు. సో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ మరి ఇప్పుడు ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గరకు వచ్చి కార్యకర్తలు గట్టిగా రచ్చరచ చేశారట. మీరు సినిమాలో ఏ1 స్టార్, నంబర్ 1 గ్లోబల్ స్టార్ ఇలా ఎన్ని పేర్లైనా సంపాదించవచ్చు. కానీ తెలుగు ప్రజల ఆత్మాభిమానం సంపాదించుకోవాలంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని, అందులో సపోర్ట్ చేయడానికి నేను కూడా వస్తానంటూ మరి చెప్పినట్టుగా అయితే సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుల్ని అభివాదం చేస్తూ ఎలక్షన్స్‌లో కలుద్దామంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో అక్కడ వాళ్ళు కాస్త శాంతించారు. అంటే అలా చెప్తే ఖచ్చితంగా ఎన్టీఆర్ ఎలక్షన్స్ టైంలో మనకు దర్శనమిస్తారనే కదా అర్థం. కాబట్టి ఇప్పుడు తాజాగా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. సో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన రావడం అనేదే గొప్ప విషయంగా అందరూ చెప్పుకుంటున్నారు.